కల్తీ నెయ్యి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నలుగురు అదుపులోకి తీసుకున్నారు సిబిఐ అధికారులు. సిబిఐ అదుపులో ఏఆర్ డైరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, పరాగ్ ఫుడ్స్ ప్రతినిధులు ఉన్నారు. ఆదివారం రాత్రి నిధులని జడ్జి ముందు ప్రవేశపెట్టారు అధికారులు. ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారు. తిరుపతిలోనే ఉండి కేసు విచారిస్తున్నారు సిబిఐ జేసీ వీరేష్ ప్రభు. మనం చూసాం తిరుమల తిరుపతి నెయ్యి కల్తీ విషయంలో ఒక సంచలనం అని చెప్పొచ్చు. ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుమల తిరుపతి దర్శనార్థం వస్తూ ఉంటారు. ప్రజలు చాలా మంది కూడా విజిటర్స్ రెగ్యులర్ ఇక్కడికి భక్తులందరూ కూడా ఉంటూ ఉంటారు. సో కల్తీ విషయంలో కొంత సంచలనం రేపింది అంశం. సో కల్తీకి సంబంధించిన అంశం ఏకంగా చాలా మంది కలిచివేసింది. ఏకంగా ఒక పశువులకు సంబంధించినటువంటి ఆ కొవ్వుని ఇందులో వాడారని చెప్పి తెలియంగానే చాలా మంది కూడా తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని మహాప్రసాదంగా భావించిన వారంతా కూడా ఒకసారిగా ఇటువంటి అపచారం చోటు చేసుకుంటే కూడా అందరూ ముక్కున వేలేసుకున్నారు, అందరూ ఆశ్చర్యపోయారు. సో ప్రజెంట్ ఆ విషయం పైన ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. ఈ ఎంక్వైరీలో చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రజెంట్ అయితే. సో సిబిఐ అదుపులో ప్రజెంట్ ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ప్రతినిధులు, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ సంబంధించినటువంటి ప్రతినిధులు, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంబంధించిన ప్రతినిధులు, పరాగ్ ఫుడ్స్ ప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు. ఆదివారం రాత్రి నిందితుల్ని జడ్జి ముందు ప్రవేశపెట్టారు. సో దీంట్లో మన పేర్లతో పరిశీలిస్తే రైట్ ఇక్కడ మనం చూడవచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఫోటోస్లో వ్యక్తి వాళ్ళే అంతా కూడా. సో ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖరన్ దీంట్లో ఉన్నారు. ఆయనతో సహా ఉత్తరాదికి చెందినటువంటి డైరీ నిర్వాహకులను కూడా అదుపులో తీసుకున్నారు సిట్ అధికారులు. ఇక సిబిఐ అదుపులో ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి విపిన్ గుప్తా కూడా ఉన్నారు. పోమిల్ జైన్, అపూర్వ చావ్డా. సో ఈ ముగ్గురు కూడా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన వారి ముగ్గురు కూడా విపిన్ గుప్తా, పోమిల్ జైన్, అపూర్వ చావ్డా. ఇక నెల రోజులుగా తిరుపతిలోనే ఉంటూ విచారణ వేగవంతం చేస్తున్న డైరెక్టర్ సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు ఆదివారం రోజు రాత్రి వీరందరూ కూడా అటు జడ్జి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇప్పటికే సుమారుగా 5గురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరి వీరికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఏం జరుగుతోంది? కల్తీకి సంబంధించినటువంటి అంశంలో సిబిఐ అధికారులు ఎటువంటి విషయాల్ని వెలుగు చూస్తున్నాయి? ఈ విషయాలు ఏ రకంగా వెల్లడిస్తున్నారు? ముఖ్యంగా ఈ రోజు అదుపులో తీసుకున్న వారి ప్రమేయం ఎంత మేర ఉంది? ఇంకెవరైనా కీలకమైన వ్యక్తులు ఉండే అవకాశం ఉందా దీని వెనుక? ఏదైతే కలియుగ వైకుంఠ దైవం వెంకటేశ్వర స్వామి చెంత ఏదైతే లడ్డు వ్యవహారం అనేది ప్రపంచ దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా సంచలనం మారినటువంటి పరిస్థితి. ఏదైతే లడ్డూ తయారీలో వాడేటువంటి నెయ్యి కల్తీ అయింది, అనేక కొవ్వు పదార్థాలంతా కూడా అందులో ఇదైందని పెద్ద విషయం వచ్చిన సందర్భంలో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యి విచారణకు ఆదేశిస్తూ అటు సిబిఐని ఇన్వాల్వ్ చేస్తూ అదే రకంగా సపరేట్ సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి దీని మీద ఎంక్వైరీ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఏదైతే 2024 నవంబర్ నుంచి కూడా ఈ యొక్క సిట్ బృందం అనేది ఈ యొక్క దర్యాప్తు చేపట్టి అందులో భాగంగానే పలువురు ఏదైతే మిల్క్ పౌడర్ సంబంధించినటువంటి కంపెనీలో ప్రతినిధులు కొంతమందిని అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళంతా కూడా పూర్తిగా విచారించి ఏదైతే వీళ్ళు విచారణ కూడా పూర్తిగా సహకరించలేదనేది కూడా ప్రాథమికంగా మనకున్నటువంటి సమాచారం. అయితే వీరిని ఏదైతే నిన్న తిరుపతిలోని కోర్టు మేజిస్ట్రేట్ ముందు అర్ధరాత్రి ప్రవేశపెట్టి వీళ్ళంతా కూడా రిమాండ్ తరలించినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనేక రకాలైనటువంటి వ్యవహారం కూడా ఏదైతే రాజకీయంగా కావచ్చు అనేక దుమారం రేగినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క దర్యాప్తు మీద ఫోకస్ పెట్టి ఇప్పటి వరకు ఏదైతే 4గురిని అదుపులో తీసుకొని రిమాండ్ తరలించినటువంటి పరిస్థితి. అయితే మిగిలినటువంటి వారి పట్ల ఏదైతే తమిళనాడు చెందినటువంటి డైరీ సంస్థ వద్ద నుంచి కూడా శాంపిల్ కూడా సేకరించి క్షుణ్ణంగా పరిశీలించి సిట్ బృందం తనిఖీలు నిర్వహించి ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే ఈ 4గురి మీద కొంత అనుమానం, కొంత ఏదైతే ఆధారాలు సేకరించడంతో వీళ్ళని రిమాండ్ తరలించడం జరిగింది. అయితే మిగిలినటువంటి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క సిట్ బృందం దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. అయితే సిట్ బృందం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దూకుడు పెంచుతూనే ఈ యొక్క వ్యవహారం కల్తీ నెయ్యి వ్యవహారం పట్ల దూకుడు వ్యవహారంగానే వ్యవహరిస్తుందనే చెప్పాలి. అందులో భాగంగానే ఈ 4గురిని కూడా ఏదైతే ఆధారాలతో ఇవాళ గత రాత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో వాళ్ళని రిమాండ్కు తరలించినటువంటి పరిస్థితి. సో వీరి ప్రమేయం ఎంత మేర ఉంది? ఇంకెవరైనా దీని వెనుక ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు వీళ్ళే ఓవరాల్గా ఈ ఫుడ్స్కి సంబంధించి కానివ్వండి ఆ గీ సప్లయర్లుగా వీళ్ళే ఉన్నారా? ఇంకెవరైనా వీరి వెనుక ఉండే అవకాశం ఉందా? రాజకీయ ప్రముఖులను కూడా విచారించే అవకాశం ఉందా సురేష్? ఏదైతే ఈ యొక్క నెయ్యి దీని వ్యవహారంలో అడ్డదారులు తొక్కారు ఈ 4గురు, వీరితో పాటు ఏదైతే సిట్టు బృందానికి మరికొంత ఆధారాలు కూడా
సేకరించినట్టుగా ప్రాథమికం మనకు అందుతున్నటువంటి సమాచారం. అందులో నేపథ్యంలోనే ఏదైతే మిగిలినటువంటి వారిని పట్ల కూడా చిత్తు బృందం విచారించే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కేవలం ఈ నలుగురికే మనం పరిమితం చేయడానికి లేదు. ఎందుకంటే దీని వెనక మరి అనేక మంది ఇంకా అనేక మంది కూడా ఉన్నట్టుగా కూడా ప్రాథమికంగా చిత్తు బృందం భావిస్తుంది. ఏదైతే రిమాండ్ తరలించినటువంటి నలుగురు వాళ్ళ వద్ద సేకరించినటువంటి ఆధారాలు కావచ్చు, ఈ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఈ యొక్క వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారో వాళ్ళంతా కూడా చిత్తు బృందం విచారించడానికి అవకాశం ఉంది. అయితే ఆ ఎవరెవరు ఇంకా ఈ యొక్క కల్తీని ఈ వ్యవహారంలో బయటపడతారో మనం ఇప్పటికే చెప్పలేని పరిస్థితి. అయితే ఖచ్చితంగా మాత్రం దీని వెనక మరికొన్ని ఇటు మీడియా కావచ్చు ఇటు తెలియజేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్ సురేష్. సో మొత్తం మీద కల్తీ నెయ్యి వ్యవహారం కలకలం రేపుతోంది. దీంట్లో సిబిఐ విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో 4 రోజుల పాటుగా తిరుపతిలో ఉన్నటువంటి సిబిఐ జాయింట్ డైరెక్టర్ ఏఆర్ వీరేష్ చాలా కీలకంగా తీసుకున్నారు. దీంట్లో ఇప్పటివరకు ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ప్రతినిధులని, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ డైరెక్టర్ సంబంధించినటువంటి వాళ్ళని, తర్వాత ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంబంధించిన వారందరినీ కూడా, పరాగ్ ఫుడ్స్, ఇలా 4 కంపెనీలకు సంబంధించినటువంటి సప్లయర్లని, మిగతా సామాగ్రి సమకూర్చే వారందరినీ కూడా వారి ప్రతినిధి అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. అందరికీ కూడా నిన్న సాయంత్రమే మెజిస్ట్రేట్ ముందు పొందుపరిచి రిమాండ్ కూడా విధించారు. మరి ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇక నెక్స్ట్ టార్గెట్గా ఇంకా ఎవరెవరైనా ఉన్నారా, ఎవరైనా కీలకమైన వ్యక్తులు ఉండే అవకాశం ఉందా, వారందరికీ టార్గెట్ చేసి తిరుపతిలో ఉన్నటువంటి సిబిఐ బృందం చాలా కీలకమైనటువంటి విచారణ కొనసాగించే అవకాశం ఉంది. నెక్స్ట్ తదుపరి రాజకీయ నాయకులను, రాజకీయ ప్రమేయం కలిగిన వ్యక్తులను కూడా టార్గెట్గా ఈ విచారణ కొనసాగించబోతోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.